రామాయణం అంటే తెలియని వారుండరు. అలాంటి దివ్య ఇతిహాసంలో అత్యంత ప్రధానమైన కాండ సుందరకాండ. ఇది ఒక జరిగిన కథే కాదు, దీనిలో ప్రతి ఘట్టం సకల దోష నివారణకు దివ్య ఔషధం. అలాంటి సుందరకాండ అంతా హనుమంతుడి చుట్టూ తిరుగుతుంది. హనుమంతుడు సీతామాతను కలవడం, రావణ లంకను చూడటం, సీత జాడను రాముడికి చెప్పటమే కాదు, రామాయణాన్ని సంక్షిప్తంగా పూర్తి చేసి చెప్పిన కాండ కూడా ఇదే. మహాభారతంలో భగవద్గీత, రామాయణంలో సుందరకాండ నిత్య పారాయణ గ్రంథాలన్న భావన ఉంది. ఎవరు చెప్పినా ఈ రెండిటి గురించే చెప్తారు. ఇందులో మరో విశేషం ఉంది. వాల్మీకి మహర్షి అన్ని కాండాల్లోనూ ఫలశ్రుతి చెప్పారు. ఈ కాండంలో మాత్రం కాండ ఫలశ్రుతితో పాటు కొన్ని ముఖ్య ఘట్టాల్లోనూ ఫలశ్రుతిని చెప్పారు. సుందరకాండ విశేషం గురించి చూద్దాం. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీతా సుందరే వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ గురించి సుప్రసిద్ధ శ్లోకం ఇది. వాల్మీకి రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అనే ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకం. సుందరకాండలో వర్ణించిన శ్రీరామచంద్రుడు పరమసుందరుడు. అందులోని గాథ పరమసుందరం. సీతాదేవి పరమసుందరి. ఆమె ఉన్న వనం పరమసుందరమైనది. కావ్యం మరింత సుందరమైనది. హనుమంతుడు సుందరుడు. మంత్రం కూడా సుందరమే. ఈ కాండల్లో సుందరం కానిదేముంది అని శ్లోకం అర్థం. సుందరకాండ ఫలశ్రుతిని గురించి రామాయణమే కాకుండా స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోనూ కనిపించడం చూసాం. వీటిని పరిశీలించి చూస్తే వాల్మీకి కాండ నుంచి పనికి వచ్చే పరమాద్భుతమైన ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడనిపిస్తుంది. సుందరకాండలో హనుమంతుడే నాయకుడు, కథానాయకుడు. రామాయణంలోని ప్రతి కాండంలోనూ శ్రీరాముని ప్రత్యక్ష దర్శనం ఉంటుంది. ఇందులో చివర్లో మాత్రమే రామచంద్రుడు కనిపిస్తాడు. కానీ కథంతా శ్రీరామ కార్య సాధనతో ముడిపడి ఉంటుంది. సీతాన్వేషణ నిమిత్తం బయలుదేరిన వానర వీరుల్లో దక్షిణ దిశగా పయనించిన అంగద, జాంబవంత, హనుమంతాది మహావీరులు కార్య సాధన చేసుకుని తిరిగి రాగలరన్న విశ్వాసం రామునిలో పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా హనుమంతునిపై మరింత నమ్మకం ఉంది. కాబట్టి అంగుళీయకం హనుమకే ఇచ్చాడు. స్వామి కార్య నిర్వహణ ఎంత దుస్తరమైనదైనా ఫలవంతం చేయాలన్న పట్టుదల ఉంటుంది. హనుమంతుని ద్వారా రామాయణం మనకి చెప్తుంది. తాను ఎవరి పక్షాన వచ్చాడో అతని శక్తి ఎంతటిదో చెప్పి శత్రువును హెచ్చరించే స్థాయిని ఈ కాండలో మనం చూడొచ్చు. చంపదలిచి తోకకు నిప్పంటించినప్పుడు అదే నిప్పుతో లంకాదహనం చేసి తమ విజయం తథ్యమని సంకేతం ఇవ్వడమే కాకుండా రామాయణంలోని ముఖ్య ఘట్టమైన రావణవధ, రాక్షస వినాశనం కూడా జరిగి తీరుతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పిన కార్యశీలి హనుమంతుడు. మహాకార్య నిర్వహణ చేయడం అడుగడుగునా తెలిపే సుందరకాండ పారాయణం యోగ్యం. ముఖ్యంగా కార్యజయం, చదువులో అత్యున్నత స్థానానికి ఎదగాలనుకునేవారు, వివాహం కానివారు, సంతాన ప్రాప్తి, నవగ్రహ దోషాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు, ఈతి బాధలు, కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలకు సుందరకాండ పరమ ఔషధం. మీకు దగ్గరలోని సుందరకాండ పారాయణం చేసే పండితుల దగ్గరకు వెళ్ళి మీ సమస్యలకు పరిష్కారాన్ని సుందరకాండ పారాయణంతో చేసుకోండి. పారాయణం చేయించుకోవడం ఇబ్బంది ఉంటే సుందరకాండ పుస్తకాన్ని కొనుక్కుని ప్రతిరోజు ఒక పుష్పం దానిపై ఉంచి ప్రార్థన చేసినా మీకు మంచి జరుగుతుంది. ఆలస్యం ఎందుకు? అన్ని బాధలు తీరడానికి భక్తితో, శ్రద్ధతో సుందరకాండ పారాయణం చేయండి. సకల శుభాలను పొందండి. జై హనుమాన్.